జస్ట్ ఇప్పుడే రవితేజంగులం నటించిన ఇరుముడి సినిమా చూసొచ్చారు మన ట్రేడ్ పండితులు. ఇక సినిమా ఎలా ఉందంటే సెకండ్ హాఫ్లో డిసిషన్ అడింది, మేము పడిపోయింది అనుకున్నాం. ఇది రవితేజంగులం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది. శ్రీలీల మూతి నాకడం, భాగ్యశ్రీ అక్కయ్య ప్యాంట్లో చేయి పెట్టడం, ఇలాంటి రోత సినిమాలు చూసి 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 విసుగెత్తిన జనాలకి ఇరుముడి ఓ మిరాకిల్. రొడ్డకొట్టుడు రోత సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయాడు రవితేజంగులం. ఆ సినిమాలతో కంపేర్ చేసి చూసుకుంటే ఎడారిలో లెమన్ వాటర్ దొరికినట్టే ఈ సినిమా. స్టోరీలో పెద్ద మ్యాటర్ లేదు కానీ సింపుల్ స్టోరీ, కానీ సెంటిమెంట్తో కొట్టారు. ఫ్యామిలీతో ఈజీగా ఒకసారి ట్రై చేయొచ్చు. సినిమా మిస్టీరియస్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఉంటుంది. అది అంతేం అనిపించదు, కానీ రవితేజ ఆ పాప బాండింగ్, సాంగ్స్, సినిమాటోగ్రఫీ, ఫైట్ సీక్వెన్సెస్, సెంటిమెంట్ అన్నీ ఓకే. ఫస్ట్ హాఫ్ అయితే ఓ రేంజ్లో ఉంటుంది. సెకండ్ హాఫే దెబ్బేసింది అనుకునే లోపు ఒక ట్విస్టు. అక్కడి నుంచి లాస్ట్ వరకు పీక్స్లో ఉంటుంది సినిమా. ఏడవకుండా ఉండలేరు, దిక్కులు చూసి మేనేజ్ చేసుకోవాల్సిందే. స్టోరీ ఏంటంటే మన రవితేజంగులం ఓ తాగుబోతు. ఆయనకు కూతురు అంటే ప్రాణం. ఏమడిగినా కాదనడు. ఊర్లో ఏం జరిగినా ఆ పాప వాళ్ళ నాన్నకి చెప్పేస్తూ ఉంటుంది. ఆ పాప కోసమే ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేస్తుంటాడు రవితేజంగులం. ఆ ఊర్లో మిస్టీరియస్గా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అమ్మాయిలు చనిపోతుంటారు. దానికి సంబంధించిన ఓ విషయం ఆ పాప కంటపడుతుంది. మరి వాళ్ళ నాన్నకి చెప్పిందా లేదా, చెప్పిన తర్వాత ఏం జరిగింది, అసలు ఆ ఊర్లో ఏం జరిగింది అనేది తెలియాలంటే సీదా థియేటర్కి వెళ్ళండి. ఈ స్టోరీ విని ఇదేదో పెద్ద మిస్టీరియస్ జనర్ అనుకోవద్దు, తొక్క అంతేం లేదు. ఇదో ఫ్యామిలీ డ్రామా కమర్షియల్ మూవీ అంతే. కొన్ని ఇల్లాజికల్ సీన్స్ మన వెంట పడుతుంటాయి, కానీ డ్రామాతో, ఎమోషనల్ సీన్స్తో, సాంగ్స్తో, ఫైట్స్తో ఎప్పటికప్పుడు మేనేజ్ చేశారు. ముఖ్యంగా ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి, కానీ సెకండ్ హాఫే తుస్సు అనిపించారు. ఇక నాగిపోయిందిరా సినిమా అనుకునే టైంలో ఒక పెద్ద ట్విస్ట్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ అది. అక్కడి నుంచి కంట్రోల్ చేసుకోలేని ఎమోషన్తో సినిమాని నడిపించారు. ఆ గ్యాప్లో ఆ మిస్టీరియస్గా జరుగుతున్నది ఏంటి అనేది కూడా చూపిస్తారు. అదంతా ఇంట్రెస్టింగ్గా ఉండదు. సెకండ్ హాఫ్ అంతా దాని మీదే నడిచి ఇంకొంచెం థ్రిల్లింగ్గా రాసుకొని ఉంటే సినిమా రేంజ్ మారిపోయి ఉండేది. బట్ శివ నిర్వాకం అన్నయ్య ఎమోషనల్ సీన్స్ రాసుకొని మనల్ని ఏడిపించే ప్రయత్నం చేశాడు. ఇక చాలు డైరెక్టర్ అన్నయ్య అన్న కూడా పట్టించుకోడు. సినిమాలో స్టోరీ లేకపోయినా సెంటిమెంట్తో కొట్టాడు. దేవుడి పేరు చెప్పి అడుక్కోకుండా ఎంతవరకు వాడుకోవాలో అంతే వాడుకున్నారు. ఎంతలా అంటే ఆ సీన్స్ లేకపోయి ఉంటే ఇదో హాఫ్ బేక్డ్ ప్రోడక్ట్గా మిగిలిపోయి ఉండేది. రవితేజంగులం మనకి ఇంకో బొక్క పెట్టేవాడు. ఆ మల్లెపూల పల్లకి సాంగ్ అయితే సినిమా మొత్తానికి హైలైట్. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే రొటీన్ స్టోరీ, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, కానీ సాంగ్స్, ఎమోషనల్ సీన్స్, ఫైట్ సీక్వెన్సెస్, ఫ్యామిలీ డ్రామా, సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు, అలా వెళ్ళిపోతుంది అంతే. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. లాజిక్స్ మాత్రం ఎతకొద్దు. రవితేజంగులం నుండి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి సినిమా బాగాలేదు అన్నారంటే మళ్ళీ తన ఓన్ ట్రాక్ ఎక్కుతాడు, తర్వాత మీ ఇష్టం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.